ఫ్లేవర్డ్ షీట్లు మళ్ళీ అయితే వచ్చాయి. ఏం జరిగిందో లాస్ట్ వరకు చూడండి చెప్తా మామ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో మామ. ఈ రోజు కొత్త పని అయితే స్టార్ట్ చేయబోతున్నాం కబోర్డ్స్. అంతలోగా వచ్చేసి మా పెద్ద ఇదైతే దళందరం పట్టి అయితే కట్ చేసి రా అన్నాడు. టూల్స్ అయితే తీసుకొని పోతా ఉన్నాం కబోర్డ్లు చేసేదానికి. పత్రాల డౌన్ లో నుంచి తాలపాక పోయే రూట్ అయితే మటుకు చాలా బాగా అయితే వేసినారు. ఇది వేయబట్టి ఈ పక్క నుంచి అయితే పోతా ఉన్నాము. లేకపోతే కన్నా రాయంపేట నుంచి అయితే తిరుక్కొని పోవాల్సి వచ్చింది. తాలపాకలకి అయితే ఎంటర్ అయిపోయినాను. ఈ చెరువులో అయితే మటుకు శివలింగం అయితే ఉన్నది. అదైతే మటుకు కంపల్సరీ అయితే చూపిస్తాను, ఎందుకంటే నాకు టైం లేదు, అందుకని అయితే చూపలేకపోయినాను. హనుమాచార్య బొమ్మకాడికి అయితే వచ్చేసాను. ఇక్కడనే నేను పక్కన అయితే వర్క్ చేసేది మటుకు. హనుమాచార్య కాలేజ్ కి కొంచెం ముందుకు పోతే మా సైట్ అయితే వస్తుంది. ఎండ అయితే బగబగా మణుతుంది, అందుకని కోకోనట్ వాటర్ ఒక థమ్స్అప్ అయితే తీసుకుని నేను మళ్ళీ మా సైడ్ కాడికి అయితే వచ్చాను. వచ్చేలోగా అయితే మటుకు బండి అయితే వచ్చింది. బండిలో ఫ్లేవర్ షీట్లు అన్ని దించాలా, మేమైతే దించలేదు. మనుషులు అయితే పెట్టి దింపిస్తున్నాడు మా పెద్ద అయితే మటుకు. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కటి ఎత్తుకో వస్తున్నారు. షీట్లు దించే తలకి మధ్యాహ్నం అయితే అయింది. హౌస్ ఓనర్ వచ్చేసి బిర్యానీ అయితే తెచ్చిచ్చాడు మాకైతే మటుకు. పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫ్రేములు కావాలి కదా, అందుకని పీసులు అయితే కట్ చేసుకున్నాను. పైకి ఎక్కి దిగలేక ఈ సందులోంచి అయితే ఇస్తా ఉన్నాను పైకి అయితే పీసులు. మొత్తం అన్ని ఫ్రేములు కలిసి ఒక 100 పీసులు దాకా అయితే పడతాయి. 1.5 గంటలు అయితే మొత్తం అయితే కోసేసినాను. ఈ రోజు పీసులు కట్ చేశాను, రేపు అయితే ఫ్రేములు అయితే కొట్టాలి. ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఈ రోజు వీడియో ఇదే మరి. బాయ్.